పాకిస్తాన్ ముప్పెట దాడి, వీసా సేవలని రద్దు చేసిన భారత్ దౌత్యవేత్తకు సమాన్లు నోటీస్. అటరీ వాఘా సరిహద్దుల్లో తెరుచుకొని గేట్లు, పహల్గాం ముష్కర దాడిపై దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన ఆగ్రహం, ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతామని అఖిలపక్ష నేతలకు కేంద్ర హామీ. శోకతప్త హృదయాలతో అమరులకు అంత్యక్రియలు, భారత్పై అక్కసు వెలగక్కిన పాకిస్తాన్. సిమ్లా ఒప్పందం నిలిపివేత, తమ గగనతలంపై భారతీయ విమానాల రాకపోకల నిషేధం. ఇక మేడిగడ్డ 7వ బ్లాక్ పూర్తిగా తొలగించాల్సిందే. 3 బ్యారేజీల డిజైన్లు పునఃపరిశీలన అవసరం. డిజైన్ల నిర్మాణ నాణ్యత నిర్వహణ లోపాలు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్డీఎస్ తుది నివేదిక అని చెప్పి ఒక బ్యానర్ ఐటమ్ అయితే రాయడం జరిగింది దీంట్లో. సీతమ్మ సాగర్లకు సాంకేతిక అనుమతులు. ఢిల్లీలో జరిగిన జలసంఘం సమావేశంలో నిర్ణయం. ఎరుపెక్కుతున్న కర్రెగుట్టలు, నడిపల్లి గలగమడవుల్లో ఎన్కౌంటర్, 3 మావోయిస్టుల మృతదేహాలు స్వాధీనం. తెలంగాణ గుండె ధైర్యమే కేసీఆర్ అంట. తెలుసు, తెలంగాణ గుండె ధైర్యం కేసీఆర్ కేటీఆర్ ప్రజలకు నమ్ముతారు, ప్రజలకు తెలుసు. దానికోసం ప్రత్యేక డప్పు కొట్టాల్సిన అవసరం లేదు. ఇది వెంటాడుతాం, వెన్ను విరుస్తాం, ఉగ్రవాదులకు కలలో కూడా ఊహించిన శిక్ష విధిస్తాం. పహల్గాం ఘటనపై ప్రధాని మోదీ గట్టి హెచ్చరిక. అంత మోదించేందుకే ఎంతవరకైనా ఆ ఉగ్రవాదులను భూమి మీద లేకుండా చేస్తాం, ఎక్కడ దాక్కున్నా పట్టుకుంటామంటూ నరేంద్ర మోదీ గారు నిన్న బీహార్ పర్యటనలో మోదీ ఘాటు వాక్యాలు చేశారు. దానికి సంబంధించి ఉగ్ర క్యాంపులను నాశనం చేయాల్సిందే, కేంద్రం ఏ చర్య తీసుకున్నా మద్దతు ఇస్తాం, జాతీయ భద్రతా అంశంలో రాజకీయాలు లేవు, ఉగ్రవాదంపై కలిసికట్టుగా పోరాడతాం, అఖిలపక్ష సమావేశం ప్రకటన, రాష్ట్రపతితో అమిత్ షా జైశంకర్ భేటీ. పహల్గాం మృతులకు గుజరాత్లోని అహ్మదాబాద్లో ప్రజలకు నివాళి. రైట్గా, సిమ్లా ఒప్పందం నిలిపివేత, భారత్ తీసుకున్న కఠిన నిర్ణయాలపై పాకిస్తాన్ ప్రతిచర్యలు, పాక్ ప్రధాని నేతృత్వంలో జరిగిన భేటీలో కీలక నిర్ణయాలు, వాఘా బార్డర్ మూసివేత, వాణిజ్యం బంద్, వీసాలు రద్దు, సింధు జలాల ఒప్పందం కింద తమకు రావాల్సిన నీటిని మళ్లించే యత్నం యుద్ధచరంగా భావిస్తున్నాయని హెచ్చరిక, మన విమానాలు తమ గగనంలోకి రాకుండా నిషేధం. ఇది ఎప్పుడైతే నిన్న ఈ సంఘటన జరిగిందో ఫస్ట్ పాక్ చీఫ్ ఏమన్నాడంటే, ఇది మాకు సంబంధం లేదు, దాన్ని జరిగినందుకు మా మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పిన తర్వాత ఒకటేసారిగా ఇటు సైడ్ నుంచి మన భద్రతా బలగాలు అలర్ట్ కావడం, అటు సైడ్ వాళ్ళు కూడా అలర్ట్ అయ్యి ఒకటిసారి కొన్ని యుద్ధ ట్యాంకర్లు కూడా అక్కడ బార్డర్ దగ్గర పంపించడం జరిగిందనమాట. అదేవిధంగా నిన్న కూడా ఇన్ని చర్చలు జరుగుతూ ఉంటే కూడా అఖిలపక్షం ఏదైతే ఉందో మన చర్చలు జరుగుతూ ఉంటాయి నేపథ్యంలో అటు పాక్ ప్రధాని కూడా ఇటువంటి నిషేధాలు తగదు అని చెప్పేసి వాళ్ళు కూడా బార్డర్లు మూసేయడం జరిగింది, మనం కూడా బార్డర్లు మూసేయడం జరిగింది. చూద్దాం ఒకసారి దాని గురించి కూడా.